అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే వినిపించిందండి మన కూటమి ప్రభుత్వం. ఈ నెల జనవరి 15వ తేదీ నుంచి సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని రిలీజ్ చేయడానికి మనకు పూర్తి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ నిర్ణయాన్ని మనకు అతి త్వరలోనే జియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మనకు సూపర్ 6 పథకాల్లో దాదాపుగా అన్ని పథకాలు అమల్లోకి అయితే వచ్చాయండి. ఇక చివరి పథకమైన ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి రానుంది. మహిళలందరికీ ప్రయోజనం చేకూరేలాగా ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అలాగే ప్రతి బిడ్డకు చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా తల్లికి వందనం పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలని తల్లి ఖాతాల్లోకి వేస్తున్నారండి. బిడ్డలందరికీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున మనకి ఇవ్వడం జరుగుతోంది. ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు డబ్బులు వేయడం జరిగింది. ఇక గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారండి. మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయల సాయాన్ని అందించడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ సంక్రాంతికి ఈ పథకాన్ని తీసుకురావాలి అని అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుందండి. ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తోందండి. ఇవి మనకు మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ పథకం ప్రారంభం కాగానే ఒకటేసారి 18,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుందండి. తర్వాత సంవత్సరం నుంచి నెల 1,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు అందించడం జరుగుతుంది. మొదటి సంవత్సరం కావడంతో ఈ సంవత్సరానికి సంబంధించిన పూర్తి డబ్బుల్ని ఒకేసారి వేయాలని మహిళలందరూ కోరుతూ ఉండడంతో దానికి తగ్గట్టుగానే 18,000 రూపాయలని ఒకేసారి మహిళల ఖాతాలోకి వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఎవరెవరు ఈ పథకానికి అర్హులు అని చూద్దామండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అని చూద్దామండి. ఈ పథకానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరూ అర్హులేనండి. మొదట ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మాత్రమే అందించాలని అనుకున్నారు. అయితే ఓసీ మహిళలకు కూడా అందించాలని తర్వాత అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కుల మత భేదం లేకుండా ప్రతి మహిళకు దీన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలేదు. ప్రతి మహిళ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలేనండి. అయితే మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలి. అంతేకాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలండి. మీ సచివాలయానికి సంబంధించిన సచివాలయ అధికారులు మీకు హౌస్ మ్యాపింగ్ చేస్తుంటారండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తుంటారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు మీ సచివాలయానికి లింక్ అయి ఉండాలి. అంటే మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కు దగ్గరలో ఉన్న సచివాలయం, ఆ అడ్రస్ ఏ సచివాలయంకి చెందుతుందో ఆ అడ్రస్కి చెందిన సచివాలయంకి మీరు మ్యాప్ అయి ఉండాలండి. ఇప్పటికే మన ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును అయితే అందరికీ అందించిందండి. స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు రావాలి అంటే ఈ తెల్ల రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఈకేవైసీ ప్రక్రియను కూడా మీరు పూర్తి చేసి ఉండాలి. మీ రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి ఈకేవైసీ చేయించాలని అయితే ప్రభుత్వం చెబుతోంది. మనకు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేసి ఉంటారు. దాదాపుగా 90% మంది ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకున్నారండి. ఇక మిగిలిన కొంతమంది కూడా ఈకేవైసీని ప్రక్రియను పూర్తి చేసుకున్నట్టయితే మీకు ఈ పథకం డబ్బులు రావడం జరుగుతుంది. ఈకేవైసీ ప్రక్రియ మీరు ఇంకా చేసుకున్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ వేలిముద్రలను వేసి బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని అయితే పూర్తి చేయొచ్చండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరితో చర్చలు జరిపారు. మొన్న క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందండి. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే జియోనైతే రిలీజ్ చేస్తారండి. జియో రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ల ప్రక్రియ అయితే ఉంటుందండి. అప్లికేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత
మనకు డేట్ ఫిక్స్ చేసి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు 18,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. తర్వాత సంవత్సరం నుంచి ప్రతి నెల 1,500 రూపాయలు అయితే వేయడం జరుగుతుందండి. అయితే చాలామంది మహిళలకు ఈ తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదండి. దీనికి కారణం ఎన్పిసిఐ లింకింగ్ లేకపోవడం మరియు స్మార్ట్ రేషన్ కార్డు లేకపోవడం. ఇప్పుడు మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు పొందాలి అంటే, ఏ ఆటంకం రాకుండా ఈ డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకే వేస్తారు. డైరెక్ట్గా మీ చేతికి అయితే ఇవ్వరు కదండి, దాన్ని బ్యాంకులోకే వేస్తారు. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పథకానికి డబ్బులు పొందాలన్నా కూడా మీకు బ్యాంకు ఖాతా ఉండాలి, లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అయినా పర్వాలేదు. కానీ దానికి ఎన్పిసిఐ లింకింగ్ అనేది పూర్తి అయి ఉండాలి. ఇది తప్పనిసరి అండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఇప్పటికే మీకు తెలుసుంటుంది, చాలామందికి తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదు. దానికి కారణం వచ్చేసి మీకు ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో లేకపోవడమేనండి. మీరు ఇప్పటికీ కూడా ఆలస్యం లేదు, మీరు వెంటనే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి మీ ఆధార్ కార్డుని ఇచ్చి మీ బ్యాంకు ఖాతాకి దాన్ని లింక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే ఈ పథకం పొందాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 6 అంచెల చెకింగ్ విధానం జరుగుతుందన్నమాట. ఈ 6 అంచెల చెకింగ్ విధానంలో మీరు పాస్ అయినట్టయితే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి మనకు ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపుగా ఉండాలండి. 10,000 రూపాయల జీతం వస్తున్నా మీకు అనర్హులుగా ఉంటారు. 10,000 కిందే ఉండాలి. మీ ఆదాయం ఎప్పుడు 10,000 కింద ఉన్నట్టయితేనే మీకు రావడం జరుగుతుంది. అదే పట్టణాల్లో అయితే 12,000 లోపు ఉండాలండి. 12,000 లోపు ఉంటేనే మీకు ఈ పథకం రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ పథకం ఇవ్వడం జరగదండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి. అంటే మీ కరెంట్ బిల్లు 1,500 రూపాయల కన్నా తక్కువ అయితే ఉండాలండి. అలాగే మీరు 4 వీలర్ని కలిగి ఉండకూడదండి. అంటే ట్యాక్సీ, ట్రాక్టర్ ఇలాంటివి అయితే ఉండొచ్చు, కానీ 4 వీలర్ మనం ఇంటి అవసరాల కోసం ప్రైవేట్ వాహనాలు ఉంటాయి కదండి, అలాంటి 4 వీలర్ ఉండకూడదు అనమాట. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఇలా ఈ 6 అంచెల విధానంలో చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని సబబుగా ఉంటే మీకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ పథకం ద్వారా 1,500 రూపాయలు ప్రతి మహిళకు నెలకు అందించడం జరుగుతుందండి. 3,300 కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చించడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ పథకం సంక్రాంతి తర్వాత అయితే మహిళలకు చేరనుంది. జియో అయితే రిలీజ్ కానుంది. జియో రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ ద్వారా హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.